నిజంగానే నాకు పిచ్చి పడుతోంది. ఎందుకంటే చేసిన దానికి ఒక్క సారీ లేదు, ఒక్క వివరణ లేదు. అసలు ఏమీ జరిగినట్టు మీరు నటిస్తుంటే నాకే పిచ్చి పడుతోంది. ఎందుకు ఇలా చేస్తున్నారు? నాకు సమాధానం కావాలి. నా సమాధానం ఏమీ మార్చదు మహి. అత్తయ్య మనసులో కోపాన్ని, మన వల్ల ఇంట్లో జరుగుతున్న గొడవల్ని నా సమాధానం ఏమీ మార్చలేదు. ఈ విషయం నీకెందుకు అర్థం కావట్లేదు? అమ్మ ఒప్పుకోదు అనే కారణంతో మీరు నన్ను రిజెక్ట్ చేశారా? లేదంటే నేనంటే ఇష్టం లేక చేశారా? వసు, నీకంతా ఉన్నట్టే కనిపిస్తుంది కదా, కానీ అసలైన బాధ ఏంటో, మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు ఆ నిశ్శబ్దం మనల్ని ఎలా చంపేస్తుందో ఆ బాధని నువ్వు పడుతున్నప్పుడు దగ్గరుండి నేను చూశాను వసు. ఎన్నో రాత్రులు నేను అనాథని అని ఏడ్చావు. అమ్మా నాన్న ఉండడం ఒక అదృష్టమని, అది నీకు లేదు అని. వసుంధర రోజు ఏడ్చేది మహి. నేను వసుంధరని దగ్గరుండి చూశాను. ఆ నరకమేంటో నాకు బాగా తెలుసు. నువ్వొచ్చి మళ్ళీ అదే తప్పు చేస్తాను అంటే నేనెలా ఒప్పుకుంటాననుకుంటున్నావు? నీకు చెప్తుంటే ఎందుకు అర్థం కావట్లేదు మహి? అందరూ ఉన్నా మన మనసుకి నచ్చిన వాళ్ళు మనల్ని ఎందుకు కాదంటున్నారో తెలియక పడే నరకం ఉంటుంది చూడు, అది ఇంకా దారుణంగా ఉంటుంది ధ్రువ. అది ఎంతలో కృంగదీస్తుందో నీకేం తెలుసు? నేను నా గురించి అడుగుతుంటే వసు గురించి మాట్లాడుతున్నావు. అది ఇంకెంత బాధగా ఉంటుందో నీకు చెప్పినా అర్థం కాదు కదా. ఎందుకంటే నువ్వు తనని దాటి నన్ను చూడలేకపోతున్నావు ధ్రువ. నేను వసుని కాదు, నేను డీల్ చేసుకుంటాను. నాకు నీ నుంచి ఒక స్పష్టత కావాలి. చెప్పు ధ్రువ, నీ మనసులో నా స్థానం ఏంటో తెలియక నాకు పిచ్చి పడుతుంది. ఒక్కొక్కసారి చాలా ప్రేమగా మాట్లాడతావు, ఒక్కొక్కసారి విదిలించేస్తావు, ఇంకొకసారి నేనే నీ ప్రపంచం అన్నట్టుగా చూస్తావు, ఒక్కొక్కసారి నేనెవరూ తెలియనట్టుగా వెళ్ళిపోతావు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నువ్వు నా లైఫ్లోకి వచ్చేదాకా నేను బానే ఉన్నాను, కానీ వచ్చినప్పటి నుంచి ఒక కన్ఫ్యూజన్, ఒక అయోమయం. ఈ పెయిన్ నేను తీసుకోలేకపోతున్నాను ధ్రువ. ఇప్పుడిప్పుడే నా కూతురు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటుంది. అసలు ఏడవటం అనేదే మర్చిపోయింది. ఇప్పుడు తను తన కలల వైపు అడుగు వేస్తోంది. మళ్ళీ నువ్వొచ్చి అదంతా నాశనం చేయకు. మహి ఆపు. నీకు ఎలా చెప్తే అర్థం చేసుకుంటావు? ఇంతకంటే నన్ను ఎలా చెప్పమంటావు? అసలు నువ్వు ఇక్కడికి దేని గురించి వచ్చావు? దేనికోసం వచ్చావు? అంశు ఆపరేషన్ కోసం కదా, ఆ విషయం కోసమే కదా ఇక్కడికి వచ్చావు. మరి అది వదిలేసి, నీ గోల్స్ వదిలేసి, నీ లైఫ్ వదిలేసి ఇలా నా చుట్టూ తిరుగుతూ నీ టైంతో పాటు నా టైం కూడా వేస్ట్ చేస్తున్నావు మహి. ఐ డోంట్ లవ్ యూ. నీ పని నువ్వు చూసుకో. అనవసరంగా ప్రేమ ప్రేమ అంటూ దేబ్రించుకుంటూ నా చుట్టూ తిరగకు మహి. కార్ స్టార్ట్ చేస్తారా, లేకపోతే ఆటోలో వెళ్ళిపోమంటారా? చెప్పను నిన్నెలా ఆపను, ఓ ప్రాణమా నిన్నెలా వదలను, ఏ ప్రశ్నను ఎవరినే అడగను, ఓ మౌనమా నిన్నెలా దాటను.
అమ్మా 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 ఏమైంది? ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఆ? అమ్మా ప్లీజ్ అమ్మా, మనం ఇప్పుడే వెళ్ళిపోదామమ్మా. ఏమైందో చెప్పు మహి. ఎందుకలా ఏడుస్తున్నావు? అసలేం జరిగింది? మహి, ఏం జరిగింది? ఏమీ అడుగు కన్నయ్య, నాకిక్కడ ఉండాలని లేదు. పదమ్మా వెళ్ళిపోదాం. వెళ్దామమ్మా. సరే, నువ్వు చెప్తే ఇప్పుడే వెళ్దాం. కానీ ఏం జరిగిందో ఒకసారి చెప్పరా? పదమ్మా. నీ మనసు ఒప్పుకోకపోతే ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నీకోసమే ఇక్కడికొచ్చాను. నువ్వెప్పుడు వెళ్ళిపోదామంటావా అని ఎదురు చూస్తున్నాను. పద వెళ్ళిపోదాం. మహి, అసలేమైందో చెప్పు. నన్నేమి అడుగుద్దత్తమ్మా, నేను చాలా ఓర్చుకున్నాను. మీ వైపు నుంచే అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను. కానీ అవమానించడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. మీ అబ్బాయి అవన్నీ దాటేశాడు. ఇంక నేను ఇవన్నీ భరించలేను. మహి, కనీసం అంశు కోసమైనా. అంశు కోసం నేను ఎప్పటికీ ఉంటానత్తమ్మా. ఖచ్చితంగా తను డిశ్చార్జ్ అయ్యే టైంకి హాస్పిటల్కి వచ్చేస్తాను. ఇప్పుడు మాత్రం నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. అమ్మా వెళ్దాం పద. ఆగు మహే. అది కాదు నాన్న. ఏదైనా సరే మహి, మాట ఇచ్చే ముందు 100 సార్లు ఆలోచించు, తప్పులేదు. ఇచ్చి వచ్చాక మాత్రం అది పూర్తయ్యే వరకు ప్రాణం పోయినా వెనక్కి తగ్గకూడదు. నీ అక్క కోసం, ఆ బిడ్డ కోసం ఆపరేషన్ అయ్యి అంతా బాగయ్యే వరకు ఇక్కడే ఉంటానని నువ్వే చెప్పావు కదా. ఇప్పుడు నీ బాధ పెద్దదని వాళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోతే నువ్విచ్చిన మాట విలువ ఏమవుతుందమ్మా? మనిషి పరిస్థితులు మారచ్చు, కానీ మాట మాత్రం మారకూడదు. నువ్వు వెళ్ళాలనుకుంటే నేను ఆపనమ్మా, కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా వెళ్ళిపోయాననే బాధ మాత్రం జీవితాంతం నీతోనే ఉంటుంది. దాసు, ఇక్కడ మహి కంటే బాగా చూసుకునే వాళ్ళున్నారు. మనం ఉన్నా ఒకటే, వెళ్ళినా ఒకటే. ఇప్పుడు మహి మనసు ఎంత బాధలో ఉందో కనిపిస్తోంది. అలాంటప్పుడు ఇంకా ఇక్కడే ఉండమని ఎలా చెప్పగలం? తనకంటే ఏది ఎక్కువ కాదు నాకు. నాకు కూడా మహి బాధ అర్థమవుతుంది నంత. కానీ ఒక బాధ నుంచి తప్పించుకోవడానికి ఇంకొక బాధను మిగిల్చి వెళ్ళకూడదు. మనం మాట ఇచ్చొచ్చాం, ఆ మాట నిలబెట్టుకున్నాకే ఇక్కడి నుంచి వెళ్ళాలి. అదే మనిషికి ఉండాల్సిన విలువ. అవును, ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మన మహికి ఒక మంచి సంబంధం గురించి మాట్లాడుతున్నాను. అంతా అనుకున్నట్టు జరిగితే వీలైనంత త్వరలో పెళ్లి చేసేయాలి మన మహికి.
మహి కళ్ళలో కన్నీళ్ళు చుట్టం నాకు ఇష్టం లేదు. అందుకే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే మన మహి పెళ్ళి ఒకటే సరైన దారి. సరే, లోపలికి వెళ్ళండి అందరూ. పదమ్మా. నీ మాటలు నమ్మడానికి నేను నందితలా అమాయకురాల్ని కాదు. నీ మాట బయటికి రాకముందే నీ ఆలోచనలు చదవగలను. దీని వెనక నువ్వు ఏమనుకున్నా అది మాత్రం నేను జరగనివ్వను. అనుమానాలు మొదలయ్యాయి. ఇక నుంచి ఈ ఇంట్లో ప్రతి మనిషి ఇంకొక మనిషిని అనుమానిస్తాడు. అదే నాకు కావాలి. వచ్చి వెళ్ళడం మళ్ళీ రావడం కోసం నేను ఇన్ని రోజులు ఎదురు చూడలేదు. ఒక్క దెబ్బతో ఈ ఆస్తి మొత్తం నా చేతిలోకి రావాలి. ముందు ఈ సిద్ధుగాడి లెక్క తేలాలి. ఆ తర్వాత ఈ ఇంట్లో జరిగేది నేను అనుకున్నట్టే జరుగుతుంది. ఇవన్నీ జరగాలంటే నేను ఈ ఇంట్లోనే ఉండాలి. అందుకే ఈ గేమ్ ప్లాన్ చేశాను మల్లిక. ఈసారి ఎలాగైనా ఈ ఇంటి నుండి వేసే అడుగు ఆస్తితోనే అవ్వాలి. దానికి అడ్డున్న అన్ని లెక్కలు ఈ ఇంటిలోనే తేలాలి. తెలుస్తా. మహి, జరిగిన దానివల్ల నువ్వు బాధపడ్డావని నాకు తెలుసు. ధ్రువ ఏం మాట్లాడినా అది నిన్ను బాధ పెట్టాలని కాదు. తన బాధ వెనుకున్న అర్థం నీ మీద ఇష్టం లేకపోవడమూ కాదు. అదేంటి అన్నది సమయం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది. మీకు నా బాధ చెప్పినా అర్థం కాదత్తమ్మా. వసు, నీ బాధ అర్థం చేసుకోలేనని ఒకవేళ నువ్వు అర్థం చేసుకున్నా అటున్నది నా కొడుకు కాబట్టి అటే మాట్లాడతానని నువ్వు అనుకోవచ్చు. నీ బాధలో కోపంలో అర్థం ఉంది. నీ పరిస్థితుల్లో నేనున్నా ఇలాగే రియాక్ట్ అయ్యేదాన్ని. ఇంకా నువ్వు చాలా ఓపిగ్గా ఉన్నావు. అదే సంతోషం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీకు ఈ ఇంటితో సంబంధం, ఈ ఇంటితో బంధం ఒక్క ధ్రువతోనే కాదు, నాతో కూడా ఉంది. నువ్వు నాకు మేనకోడలివి మాత్రమే కాదు, ఒక స్నేహితురాలివి కూడా. వాడి చేసిన తప్పుకి వాడికి శిక్ష వేయవే, నాకెందుకు? అత్తమ్మా, సారీ అత్తమ్మా, కోపంలో తొందరపడ్డాను. కానీ ఒక మాట నిజం, నేను ఈ ఇంట్లో ఉన్నా లేకపోయినా నా మనసులో మాత్రం మీకెప్పుడూ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అయితే ఇంకెప్పుడు ఇంకోసారిలా వెళ్ళిపోతాను, మీ అందరికీ దూరంగా ఉంటాను అనే మాటలు ఎప్పుడూ అనకూడదు.
నీ అమ్మని నిన్ను వదులుకోవడం కంటే మా ప్రాణాలు వదిలేయటమే మాకు తేలిక. మీరు మా కుటుంబం వసుంధరా. సారీ మహి. మీకు మా నుంచి ఎటువంటి ప్రేమ తిరిగి రాకపోయినా మమ్మల్ని మీ కుటుంబం అనుకొని మీరు ఇస్తున్న స్థానం ఎప్పటికీ మర్చిపోలేను. నన్ను క్షమించండి. ఇప్పుడే వస్తాను. అత్త ముందు జరిగిన విషయాలు చెప్పింది. అసలు హాస్పిటల్ దగ్గర మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో చెప్పు. నేను వసుంధరని దగ్గరుండి చూశాను. ఆ నరకమేంటో నాకు బాగా తెలుసు. నువ్వు వచ్చి మళ్ళీ అదే తప్పు చేస్తాను అంటే నేనెలా ఒప్పుకుంటాననుకుంటున్నావు? అనవసరంగా ప్రేమ ప్రేమ అంటూ దేబ్రించుకుంటూ నా చుట్టూ తిరగకు మహి. ఐ డోంట్ లవ్ యూ. అదే జరిగింది. సరే, ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్పు. నీ ప్రాబ్లం ఏంటి? ధృవ నిన్ను ఒప్పుకోలేదనా? లేకపోతే ధృవ కేవలం మనిషి కోసమే నువ్వు వచ్చినట్టు చూస్తున్నాడు కానీ వసుంధర స్థానంలో నిన్ను చూడడం లేదనా? అయితే ప్రాబ్లం అదే అన్నమాట. అప్పుడు తను క్లియర్గానే ఉన్నాడు మహి, నువ్వే కన్ఫ్యూజ్ అవుతున్నావు. సరే, దాని గురించి నువ్వు అస్సలు ఆలోచించుకో. దీనంతటికీ మూల కారణం ఎవరో, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో నాకు క్లారిటీ ఉంది. అందుకే వచ్చా కూడా. నేను చూసుకుంటాను, నువ్వేం బాధపడుకో. పద భోంచేద్దాం, ఇప్పటికే లేట్ అయింది. ఓకే? ఛే, వాడు అసలు నా కొడుకే కాదు. ఇది 100కి 100 రూపాయలు నిజం. మల్లిక ఏంట్రా అంత కాముగా అన్నిటికీ ఒప్పేసుకుంది అనుకున్నా. మాస్టర్ మైండ్ ఈ మల్లిక. ఏంటి ఇప్పుడు తనకేమైనా సన్మాన సభ పెడుతున్నావా? నీకిది సన్మాన సభలో అనిపిస్తుందా? నాకు మాత్రం నువ్వు ఎన్నిసార్లు ఎరిపప్ప అవుతావా అనిపిస్తుంది. కామెడీ అయిపోయాను కదా నీకు. ఇస్తా, అందరికీ ఒకేసారి కరెంట్ షాక్ లాంటి న్యూస్ ఇస్తా. ముందా సిద్ధు నా కొడుకు కాదు అని తేలని ఒక్కొక్కరి పని చెప్తా. అది సరే, ఖచ్చితంగా నా కొడుకు కాదు అని అలా బల్లగుద్ది ఎలా చెప్తున్నావు? నీ కొడుకే అయి ఉండొచ్చుగా. అది వాడు అయ్యే ఛాన్సే లేదబ్బా. అలా కాదు. ఇదిగో, ఎలా తెలిసిన మాత్రం అడగద్దు. ఆ నిజం ఎందుకు? ఎలాగో తెలిసే అవకాశం నాకే ఉంది కదా. ఎందుకు కైకు? నీ కొడుకు కాదని నీ దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏమైనా ఉందా? నాకు తెలియాలి కదా. ఇదిగో, నీకు కావాల్సింది నా కొడుకు సంగతా, లేకపోతే ఆ మల్లిక మీద పగ తీర్చుకోవడమా? ఏది కావాలో క్లారిటీగా చెప్పు. మల్లికని నా చేతులతో అరెస్ట్ చేయడమే నాకు కావాలి. అయితే ఈ పిచ్చి ప్రశ్నలు ఆపి ముందు ఆ సిద్ధు ఎవడో, వాడి ఫ్లాష్ బ్యాక్ ఏంటో కనుక్కో. ఏంటి కనుక్కో? తప్పిపోయిన వాడిని వెతకడం ఈజీనే, కానీ ఇలా కళ్ళ ముందు ఉన్న వాడి గురించి వెతకడమే కొంచెం కష్టం. అయినా సరే, వెతికి పెడతాలే. ఇప్పుడు నీ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది. బాబు, నాకు జాలొద్దమ్మా, పని కావాలి. ఎంత వీలైతే అంత త్వరగా సిద్ధు సంగతి ఏంటో చూడు. వాడు ఎవరు, ఎక్కడి నుండి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఇదిగో ఇవన్నీ కావాలి నాకు. మహి, నిన్న కారులో నేను మాట్లాడిన తీరు నీకు బాధ కలిగించుంటే సారీ. నిన్ను హర్ట్ చేయాలని అస్సలు అనుకోలేదు. ఒక్కోసారి పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. మనం అనుకునే మాటలకు, బయటకొచ్చే మాటలకు సంబంధం లేకుండా పోతుంది. లేదు ధృవ, సారీ నేను చెప్పాలి. నేను కూడా అలా రియాక్ట్ అవ్వకుండా ఉండాల్సింది. అప్పుడు నేను ఆ హ్యాండ్ బ్రేక్ వేసింది నా మీద నాకున్న కోపంతోనే కానీ
ఎవరి మీద కాదు. మహి, నీ రియాక్షన్లో 100% న్యాయం ఉంది. నువ్వే కాదు, ఏ ఆడపిల్ల రిజెక్షన్ని తీసుకోలేదు. కానీ ప్రేమలో కనపడనివన్నీ పెళ్లిలో కనపడతాయి మహి. అత్త నీ కెరీర్ మీద, నీ మీద చాలా ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు నాకన్నా నీకన్నా నీ కళ ముఖ్యం. నా వల్ల అవి ఎప్పటికీ ఆగిపోకూడదు. బహుశా ఆ భయం నాలో ఎక్కువగా ఉంది. ఆ ఉద్దేశంతోనే అలా మాట్లాడాను. మీ భయం నాకు అర్థమైంది ధ్రువ. ఇంతకంటే ఈ విషయాన్ని లాగి కాంప్లికేటెడ్ చేసుకోవాలని నాకు లేదు. ఎందుకంటే నీది నాది ఇక్కడితో వద్దు అంటే ఆగిపోయే బంధం కాదు. అక్క బిడ్డ అంశు ఉంది. ఇప్పటికే ఇంట్లో మానాల్సిన గాయాలు చాలా ఉన్నాయి. నేను వాటికి మందునివ్వకపోయినా పర్వాలేదు. కొత్త గాయం అవ్వకూడదు అనుకుంటున్నాను. నువ్వు గాయానివి కాదు వసు, జ్ఞాపకానివి. మళ్ళీ మళ్ళీ తలుచుకోవాలనిపించే తీపి జ్ఞాపకానివి. ఫ్రెండ్స్, రై ధ్రువ, నువ్వు హెల్ప్ చేయొచ్చు కదా. ధ్రువ,